ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో వచ్చేసి మనం లాస్ట్ క్లాస్‌లో వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం, విక్టోరియా మహారాణి ప్రకటన గురించి నేర్చుకున్నాం. అలాగే 1761 కౌన్సిల్ చట్టం గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. 1792 కౌన్సిల్ చట్టం దాంట్లో ఉన్న ముఖ్యాంశాలు కూడా నేర్చుకోవడం జరిగింది. 9 మింటో మార్లే సంస్కరణల గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ లాస్ట్ వీడియోలో ఇవ్వడం జరిగింది అండ్ పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. దీని తర్వాత 1919 భారత ప్రభుత్వ చట్టం, దీన్నే మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని అంటారు. అయితే ఈ చట్టం గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఏమని దీంట్లో ఈ చట్టంలో ముఖ్యమైన భాగాలు ఏంటంటే కేంద్రంలో ద్విసభ విధానం, రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ద్వంద్వ ప్రభుత్వం అనేది ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్ జాబితా, రిజర్వ్డ్ జాబితా అని చెప్పేసి వేరు చేయడం జరిగింది. అలాగే ఈ చట్టంలో భాగంగానే మనకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల విభజన అనేది జరిగింది. ఓకే, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఏ చట్టం ద్వారా జరిగింది? ఈ 1919 చట్టం ద్వారానే చట్టం ద్వారానే చేయడం జరిగిందనమాట. అయితే ఇది కేంద్ర జాబితా అలాగే రాష్ట్ర జాబితా అని చెప్పేసి విడదీయడం జరిగింది. ఈ కేంద్ర జాబితాలో దీంట్లో ఎన్ని అంశాలు పెట్టారు? 47 అంశాలని దీంట్లో తీసుకోవడం జరిగిందనమాట. మరి ఏంటి 47 అంశాలు అనేవి ఎలాంటి అంశాలు అని అంటే జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు. అంటే ఏంటి? రైల్వేలు, విదేశీ వ్యవహారాలు, ఓకే, రైల్వేలు, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, తంతి తపాలాలు, ఇలాంటి జాతీయ ప్రాముఖ్యం ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ కేంద్ర జాబితాలో పెట్టడం జరిగిందనమాట. మరి రాష్ట్ర జాబితా ఏంటి అని అంటే సింపుల్గా రాష్ట్ర జాబితాలో ఎలాంటి అంశాలు తీసుకున్నాం అని చూసినట్లయితే ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్నటువంటి విషయాలను ఏదండి ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్నటువంటి విషయాలను ఈ రాష్ట్ర జాబితాలో పెట్టడం జరిగిందనమాట. అంటే ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలు అంటే ఏంటి? అసలు మొత్తం దీంట్లో ఎన్ని అంశాలు పెట్టారు అని అంటే మనకి 51 అంశాలను పెట్టడం జరిగింది. దీంట్లో ఎలాంటి అంశాలు అంటే ప్రజా ఆరోగ్యం, అలాగే విద్య, రోడ్డు రవాణా, అడవులు, ఓకే, సింపుల్గా చూడండి, రోడ్డు రవాణా, విద్య, ఓకే, అడవులు, ఇలాంటి అంటే ఇవి లోకల్ అంటే ఏంటంటే ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్నటువంటి అంశాలు అన్నమాట. ఈ అంశాలని ఈ రాష్ట్ర జాబితాలో చేర్చడం జరిగింది. ఓకే, అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఏ చట్టం ద్వారా జరిగింది అని అంటే 1919 చట్టం ద్వారా జరిగింది అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. అలాగే ఈ చట్టంలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే చట్టసభలలో సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. ఇది ఎలా అండి? చట్టసభలలో సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. ముస్లింలకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించింది ఎక్కడ? 1905 మింటో మార్లే సంస్కరణలు. 1909 చట్టం ద్వారా 1905 కాదు, 1909 మింటో మార్లే సంస్కరణ చట్టం ద్వారా వీళ్ళకి మత ప్రాతిపదికన నియోజకవర్గాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ 1919 చట్టంలో సిక్కులకు చట్టసభలో ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఓటు హక్కు కూడా కల్పించారు. ఏదండి? మహిళలకు ఓటు హక్కును కూడా కల్పించడం జరిగిందనమాట. మహిళలకు ఓటు హక్కు ఏ చట్టం ద్వారా కల్పించారు అని అడుగుతాడు. 1919 చట్టం అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. అలాగే ఈ చట్టం యొక్క ప్రధాన అంశం ఏంటంటే మహిళలకు ఓటు హక్కు కల్పించడం. అలాగే మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏది అనొచ్చు. ఏం చెప్తాం? ఐర్లాండ్. స్వతంత్ర దేశం అయితే ఐర్లాండ్. అదే బానిస దేశం అని చెప్పేసి అడిగాడు అనుకో, న్యూజిలాండ్ అనమాట. ఓకే, ఈ చట్టం భారతీయులకు ప్రత్యేక పరిపాలనలో పాలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చారు. అంతే కదా, ప్రత్యేక పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ చట్టం ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ప్రత్యక్ష ఎన్నిక విధానం ఇంతవరకు కూడా ఎక్కడ ఈ ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని వాడలేదు.
ఈ ప్రత్యక్ష ఎన్నిక విధానం వాడినటువంటి చట్టం ఏదై అంటే 1919 చట్టం. భారతీయులకు ప్రత్యేకంగా పరిపాలనలో పాలు పంచుకునే అవకాశం ఇవ్వడంతో పాటు ఈ ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని భారతదేశంలో కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అలాగే ఈ మత ప్రాతిపదికన ఏదైతే 1909లో ప్రారంభించారో, ఈ 1919లో ఏం చేశారంటే క్రిస్టియన్స్కి, అలాగే ఆంగ్లో ఇండియన్లకు, అలాగే ఐరోపా వారికి, వీళ్ళు ముగ్గురికి కూడా ఈ మత ప్రాతినిధ్యం అనేది విస్తరించాడు లేదా వర్తింపజేశారు అని కూడా చెప్పొచ్చు అనమాట. వీరికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ చట్టం ద్వారా ఆస్తి పన్ను చెల్లింపు మరియు విద్యా ప్రాతిపదికన ఒక పరిమితమైన ఓటు హక్కు, అంటే ఏంటి, ఆస్తి 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 బేస్ మీద, అలాగే విద్య, ఓకే, ఆస్తి బేస్డ్ విద్య అంటే ఆస్తి పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే ఎక్కువ కడతారో అలా ఆస్తి పన్ను కట్టే చెల్లింపు మరియు విద్యా ప్రాతిపదికన ఒక పరిమితమైన ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. పరిమితమైన ఓటు హక్కు కల్పించిన చట్టం అంటే ఏం చెప్తారు, 1909 మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. అలాగే ఈ చట్టంలో మరొక అంశం, మనకి భారత వ్యవహారాలను ముఖ్యంగా ఈ రెవెన్యూ పరిపాలన ఏదైతే ఉందో వీటి అంశాలను పర్యవేక్షించడానికి భారత హై కమిషనర్ చూడండి, ఈ భారత హై కమిషనర్ అనే పదవిని లండన్లో ఏర్పాటు చేశారు. ఎక్కడ, భారత హై కమిషనర్ అనే పదవిని లండన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసి కార్యాలయం కూడా అక్కడే ఏర్పాటు చేశారనమాట. ఓకే, భారత హై కమిషనర్ అనే పదవిని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు, 1919 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు, లండన్లో ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు, భారతదేశానికి సంబంధించి రెవెన్యూ పరిపాలన మొదలైన అంశాలను పర్యవేక్షించడానికి ఈ 1919 చట్టాన్ని 1919 చట్టంలో ఈ భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించడం జరిగిందనమాట. అయితే ఇది లండన్లో ఏర్పాటు చేశారనేది బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. అలాగే ఇంకా ఈ చట్టంలో ఏం చేశారు అని అంటే, కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. సెంట్రల్ బడ్జెట్ ఉంది కదా, ఈ కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్, ఓకే, రాష్ట్ర బడ్జెట్ని వేరు చేయడం జరిగిందనమాట. ఎందుకు, మనకి అధికారాలు అనేవి కేంద్రానికి వేరేగా రాష్ట్రానికి వేరేగా వేరు అధికారులు ఇచ్చారు కదా. జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలన్నీ కూడా కేంద్ర జాబితాలోను, రాష్ట్ర అంటే ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలన్నీ కూడా రాష్ట్ర జాబితాలోను, అదొక 47 అంశాలు, ఇక్కడ 51 అంశాలు ఇలా విడదీయడం జరిగింది. కాబట్టి రాష్ట్రానికి ఈ కేంద్ర బడ్జెట్ నుంచి వేరు చేసి రాష్ట్ర బడ్జెట్ను కూడా ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టడం అనే దాన్ని, అంటే కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ని వేరు చేశారనమాట. ఏ చట్టం ద్వారా అంటే ఏం చెప్తాం, 1919 చట్టమే. మరి ఇది ఎప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ సంవత్సరంలో ఇలా విడదీశారు లేదా వేరు చేశారు అని అంటే 1921వ సంవత్సరంలో దీన్ని వేరు చేయడం జరిగింది. ఇప్పుడు 1921వ సంవత్సరంలో. అయితే ఏవైతే ఈ రాష్ట్రాలు ఉన్నాయో తమ బడ్జెట్ను తామే రూపొందించుకునే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఇచ్చారు. వేరు చేయడమే కాదు, వీళ్ళకి సంబంధించిన బడ్జెట్ వారే రూపొందించుకునేలాగా వారికే అధికారం ఇవ్వడం జరిగిందనమాట. ఏ చట్టం ద్వారా అంటే 1919 చట్టం ద్వారా. అలాగే మనకి ఈ 1921లోనే పిఏసి అని చెప్పేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు, 1919 చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, 1921లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి అని అంటాం. అలాగే ఈ చట్టం ద్వారా ఇంకేంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ ఏర్పాటు గురించి అధ్యయనం చేయడానికి, అలాగే కేంద్రంలోను అలాగే రాష్ట్రాల్లోనూ ఎటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి, వీటిని అధ్యయనం చేయడానికి లీ కమిషన్, ఈ లీ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు లీ కమిషన్ని, 1926లో ఈ లీ కమిషన్ని
ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది తన నివేదికను 1919 చట్టంలో భాగంగా లీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తన నివేదికను 1926లో ఇచ్చింది. ఓకే, లీ కమిషన్ నివేదిక ఎప్పుడు ఇచ్చింది? 1926. దేని మీద వేసారు ఇది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి ఒక నివేదిక ఇవ్వమని ఈ లీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, అయితే లీ కమిషన్ సూచనను అనుసరించి కేంద్రం ఈ లీ కమిషన్ ఏదైతే ఉందో 1926 నివేదిక ఇచ్చింది కదా, ఈ సూచనను అనుసరించి కేంద్రంలోను రాష్ట్రంలోను కేంద్రంలోను రాష్ట్రాల్లోను వేరువేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సి అంటాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది, ఏమంటాం మనం? ఏపీపిఎస్సి అని అంటాం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదే తెలంగాణ ఉంది, టిఎస్పిఎస్సి అంటాం. ఓకే, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇలా అంటే కేంద్రానికి అంటే యూపీఎస్సి, కేంద్రానికి రాష్ట్రానికి వేరువేరుగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చిన కమిటీ ఏది? లీ కమిషన్. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1919 చట్టం ఆధారంగా ఏర్పాటు చేశారు. ఇది నివేదిక ఎప్పుడు ఇచ్చింది? 1926లో దీని నివేదిక ఇవ్వడం జరిగిందనమాట. ఇది అలాగే ప్రభుత్వ ఆదాయ వ్యయాలను తనిఖీ చేయడం కోసం ఇదే చట్టంలో మనకి ఆడిటర్ జనరల్ అంటాం. ఏదండి? ఆడిటర్ జనరల్. ఈ ఆడిటర్ జనరల్ అనే పదవిని సృష్టించింది కూడా ఈ చట్టంలోనే, 1919 చట్టంలోనే. ఆడిటర్ జనరల్ ఏంటి ఇతని యొక్క విధి ఏంటి అంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, ప్రభుత్వానికి సంబంధించి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఈ ఈ 1919 చట్టం ద్వారా ఇతన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య ఏదైతే ఉత్పత్తమయ్యే వివాదాలు ఉంటాయి కదా, ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటాయి కదా, ఈ వివాదాలు పరిష్కరించడానికి ఎవరికి అధికారం కల్పించారంటే వైస్రాయ్కి అధికారం కల్పించడం జరిగింది. ఎవరికి అధికారం కల్పించారు? వైస్రాయ్కి. అంటే ఫర్ సపోజ్ కేంద్రానికి రాష్ట్రానికి వివిధ అధికారాలు ఇచ్చారు. ఈ అధికారాల మధ్య వీళ్ళిద్దరికి ఎప్పుడైనా డిస్ప్యూట్ రావచ్చు కదా, మరి ఈ డిస్ప్యూట్ను ఎవరు పరిష్కరిస్తారు అని అంటే వైస్రాయ్కి అధికారం కల్పించారు. అలాగే ఈ చట్టంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ నుండి ఏదండి సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను కూడా వేరు చేయడం జరిగింది. చూడండి, కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రానికి సెపరేట్గా బడ్జెట్ ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా 1919 చట్టంలోనే వచ్చింది. అలాగే సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయడం కూడా ఈ 1919 చట్టంలోనే చేయడం జరిగింది. మరి దీని మీద వేసిన కమిటీ ఏంటి అంటే ఈ సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని వేరు చేయాలి అని చెప్పేసి దీని మీద వేసిన కమిటీ ఏదంటే అక్వర్త్ కమిటీ అంటాం. ఏదండి? అక్వర్త్ కమిటీ వేయడం జరిగింది. ఈ అక్వర్త్ కమిటీ ప్రకారం ఈ సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయడం జరిగిందనమాట. అలాగే ఈ చట్టం అమలు తీరును సమీక్షించడానికి ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఇవి. ఒకసారి చూసుకున్నట్లయితే చట్టసభల్లో సిక్కులకు అవకాశం కల్పించారు, మహిళలకు ఓటు హక్కు అవకాశం కల్పించారు, ప్రత్యక్ష ఎన్నిక విధానం ఈ చట్టం ద్వారా అమలైంది. అలాగే మనకి ఏదైతే ఆస్తి ప్రాతిపదికన లేదా విద్యా ప్రాతిపదికన ఓటు హక్కు కూడా కల్పించడం జరిగింది. పరిమితమైన ఓటు హక్కు, సార్వజనీన వయోజన ఓటు హక్కు కాదు, పరిమితమైనది. అలాగే భారత హైకమిషనర్ అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ని వేరు చేయడం జరిగింది. అది ఎప్పుడు? 1921లో ఏర్పాటు చేశారు. అలాగే 1921లో ప్యాక్ అని చెప్పేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ప్రభుత్వ ఖాతాల సంఘం అని చెప్పేసి ఏర్పాటు చేశారు. అలాగే మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి లీ కమిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని 1926 తన నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం కేంద్రంలో రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఓకే, అలాగే ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి అధ్యయనం చేయడానికి అంటే ఆదాయ వ్యయాల గురించి ఆడిటర్ జనరల్ అనే పదవిని సృష్టించడం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య ఏమైనా వివాదాలు వచ్చినట్లయితే దాని పరిష్కారం అనేది వైస్రాయ్కి ఇవ్వడం జరిగిందనమాట. ఎవరికండి?
వైస్రాయ్కి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అలాగే సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయడం, దీనికి దీని మీద వేసిన కమిటీ అక్వర్త్ కమిటీ. ఏదండి? అక్వర్త్ కమిటీ. ఈ ఈ చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒక 10 ఇయర్స్ చూస్తాం మేము. అంతండి 10 సంవత్సరాలు చూసి 10 సంవత్సరాల తరువాత చట్టబద్ధత కలిగిన ఈ కమిషన్ను ఒక చట్టబద్ధత కలిగినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇదే చట్టంలో హామీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే ఏంటిది పరిమితమైన ఓటు హక్కు కల్పించారు అన్నాం కదా. ఎంత శాతం మందికి ఓటు వచ్చింది తెలుసా? 2.6%. 2.6% ప్రజలకు మాత్రమే ఈ చట్టం ద్వారా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఈ చట్టానికి సంబంధించి చాలా విమర్శలు రావడం జరిగిందనమాట. ఏమని? మన జాతీయవాద నాయకులు కూడా ఈ చట్టాలను విమర్శించడం జరిగింది. ఎందుకు విమర్శించారు, ఎవరెవరు విమర్శించారు అనేది ఇంపార్టెంట్. చూడండి 19 సంస్కరణను అసంతృప్తి, నిరాశతో పాటు సూర్యుడు లేని ఉదయంగా ఎవరు దీన్ని విమర్శించారు అని అడుగుతారు. ఎలాగండి? అసంతృప్తి, నిరాశతో పాటు ఇవన్నీ అడగకుండా జస్ట్ సూర్యుడు లేని ఉదయంగా ఏ చట్టాన్ని విమర్శించారు, ఎవరు విమర్శించారు అని అడుగుతారు. విమర్శించింది బాలగంగాధర్ తిలక్. ఏ చట్టాన్ని విమర్శించారు? 1919 చట్టాన్ని విమర్శించడం జరిగింది. అలాగే ఈ చట్టాన్ని ప్రకటించాల్సి ఉండేది కాకుండా ఉంటే బాగుండేది. అంటే ప్రకటించకుండా ఉంటే బాగుండు, భారతీయులు ఈ చట్టాన్ని స్వీకరించడం తగదు అని చెప్పేసి ఒక ఆమె విమర్శించింది. ఎవరు? అనీబ్ సెంట్. అప్పుడే వీళ్ళిద్దరూ కూడా దీనికి ముందు హోమ్ రూల్ ఉద్యమంలో గొప్ప గొప్ప పోరాటాలు చేయడం జరిగిందనమాట. వారు ఈ చట్టాన్ని విమర్శించడం జరిగింది. అలాగే భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది దాదాపు ఒక దూషించే మాటగా మారిందని చెప్పేసి సర్ బట్లర్ అనే ఒక రచయిత అనమాట, ఇతను కూడా విమర్శించడం జరిగింది. గాంధీజీ అంటాడు ఈ చట్టాన్ని నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడు నేరస్తుడే. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు. ఈ చట్టాన్ని ఏమంటాడంటే నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడు నేరస్తుడే అని ఏ చట్టాన్ని ఉద్దేశించి చెప్పాడు అంటే 1919 చట్టాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మనం చెప్పుకున్నాం. ఒక 10 ఇయర్స్ తర్వాత ఇది సైమన్ కమిషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి. దానిలో భాగంగానే మనకి ఇప్పుడు 10 ఇయర్స్ కంటే ముందే 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదండి? సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సైమన్ కమిషన్లో కూడా ఈ సైమన్ కమిషన్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎక్కువగా బిట్స్ వస్తాయి. 1919లో ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వీటిని సమీక్షించడానికి ఏర్పాటు చేయబడిందే ఈ సైమన్ కమిషన్. ఈ సైమన్ అనేది సర్ జాన్ సైమన్ నాయకత్వంలో ఏర్పడింది. అందుకే ఈ కమిషన్కి సైమన్ కమిషన్ అనే పేరు వచ్చింది. మరి దీంట్లో ఎంతమంది సభ్యులండి? 6 సభ్యులండి. మరి దీంట్లో ఎవరైనా బ్రిటిష్ వారికి ఎవరికైనా అవకాశం కల్పించారంటే ఒక్కరికి కూడా కల్పించలేదు. ఆరుగురు కూడా బ్రిటిష్ వారే ఉండడంతో దీన్ని భారతదేశంలో తీవ్రంగా విమర్శించడం జరిగింది, తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఈ కమిషన్ భారతదేశంలో వచ్చేటప్పుడు సైమన్ గో బ్యాక్ అంటూ పోరాటాలు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా జరిగిందనమాట. ఓకే, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1927 నవంబర్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 1927 నవంబర్. అయితే ఈ కమిషన్లో చెప్పాను కదా, అందరూ ఆంగ్లేయులే కావడం వల్ల భారతీయులకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ భారత ప్రజలు సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని కూడా నిర్వహించడం జరిగిందనమాట. అలాగే ఈ కమిషన్ భారతదేశంలో ఎన్నిసార్లు వచ్చిందంటే రెండు పర్యాయాలు వచ్చింది. ఓకే, 2 పర్యాయాలు రావడం జరిగింది. మొదటిసారి ఎప్పుడు వచ్చారు? 1928 ఫిబ్రవరి 3 నుంచి ఎప్పటి వరకు ఉన్నారు? మార్చ్ 31 వరకు ఉండడం జరిగింది. ఎప్పుడండి? ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు. అలాగే రెండవ పర్యాయం చూసుకున్నట్లయితే మనకి అదే 1928 సంవత్సరంలోనే అక్టోబర్ 11 నుంచి
ఏప్రిల్ 6 ఏదండి ఏప్రిల్ 6 వరకు 1928లో రావడం జరిగింది. వీరు 2 పర్యాయాలు విజిట్ చేయడం జరిగింది. మొదటి పర్యాయం ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు, రెండవ పర్యాయం అక్టోబర్ 11 నుంచి ఏప్రిల్ 6 వరకు కూడా వీరు భారతదేశంలో పర్యటించడం జరిగిందనమాట. అయితే ఈ కమిషన్ని మనం చెప్పినట్టు భారతదేశంలో వివిధ ప్రాంతాల వారందరూ కూడా దీని వ్యతిరేకంగా పోరాటాలు చేయడం లేదా వ్యతిరేకించారు. ఈ కమిషన్ అసలు సైమన్ గో బ్యాక్ అంటూ దీన్ని విపరీతంగా విమర్శించి వ్యతిరేకించడం జరిగిందనమాట. అయితే ఇది 1929, ఎందుకంటే వీళ్ళు 1929 వరకు కూడా ఉంటారు. 1929 ఏప్రిల్ 6 వరకు ఉందన్నమాట. రెండవ పర్యాయం 1928 అక్టోబర్ 11 నుంచి 1929 ఏప్రిల్ 6 వరకు కూడా వీళ్ళు మన భారతదేశం పర్యటించడం జరుగుతుంది. అయితే ఈ కమిషన్ తన నివేదికను ఎప్పుడు ఇచ్చింది అని అంటే, ఎందుకంటే 1 సంవత్సరం గ్యాప్ ఉంటుంది. 1930 మేలో సమర్పించడం జరిగిందనమాట. ఎప్పుడండి? 1930 మేలో సమర్పించారు. ఈ కమిషన్ ఏర్పడే సమయానికి ఇది ఏరియా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కమిషన్ ఏర్పడినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు, లేకపోతే భారత రాజ్య కార్యదర్శి ఎవరు, లేకపోతే మన ఏం పేరు అంటారు, ఏ పార్టీలు సమర్థించాయి, ఓకే, ఈ రకమైన ఏరియాలో కూడా అడుగుతాడు. అప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరండి? బ్రిటన్ ప్రధాని ఎవరు? సైమన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరు అని అంటే లార్డ్ ఇర్విన్. ఎవరండి? లార్డ్ ఇర్విన్. అలాగే ఈ కమిషన్ భారత్కు వచ్చినప్పుడు భారత రాజ్య కార్యదర్శి ఎవరు? భారత రాజ్య కార్యదర్శి ఎవరు అని అంటే బిర్కెన్ హుడ్. ఎవరండి? బిర్కెన్ హుడ్ అంటాం. బిర్కెన్ హుడ్. అలాగే ఈ కమిషన్కు సమర్థించిన పార్టీలు ఏంటి చూడండి. బ్రిటన్ ప్రధాని ఎవరు? ఇర్విన్. భారత రాజ్య కార్యదర్శి ఎవరు? బిర్కెన్ హుడ్. గవర్నర్ జనరల్ మనకు తెలిసిందే. గవర్నర్ జనరల్ ఎవరు? గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్. బ్రిటిష్ ప్రధాని వచ్చేసి ఎవరు ఉంటారు మనకి? బాల్డ్విన్ అని చెప్పేసి, బాల్డ్విన్. ఓకే, చూడండి, బ్రిటిష్ ప్రధాని బాల్డ్విన్. అదే గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ కదా ఉంటాడు. మన 1930 టైంలో ఎవరు ఉంటారు? లార్డ్ ఇర్విన్ ఉండడం జరుగుతుంది. భారత రాజ్య కార్యదర్శి బిర్కెన్ హుడ్. ఓకే, అయితే ఈ కమిషన్కి సపోర్ట్ చేసినటువంటి పార్టీలు ఏంటి అని చూసినట్లయితే మనకి ఈ కమిషన్కి జస్టిస్ పార్టీ. ఏదండి? జస్టిస్ పార్టీ ఒకటి సపోర్ట్ చేసింది. అలాగే ముస్లిం లీగ్ పార్టీ కూడా వీరికి సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే సపోర్ట్ చేసినటువంటి పార్టీలు ఏంటి? జస్టిస్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీలు అనేవి ఈ కమిషన్కు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే సైమన్ కమిషన్కు వ్యతిరేక ఉద్యమంలో లాహోర్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఎవరు? ఈ సైమన్ వ్యతిరేకంగా నిరసనలు తెలిపారన్నాం కదా. ఇలా లాహోర్ ప్రాంతంలో ఈ వ్యతిరేక నినాదాలు ఇచ్చి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఎవరు అని అంటే ఏం చెప్తామంటే మనకి లాల్ పాల్బాల్లో లాలా లజపతి రాయ్ ఉన్నారు కదా, ఈ లాలా లజపతి రాయ్. అలాగే మన మద్రాసు ఎవరండి? ఈ మద్రాసు ప్రాంతంలో ఈ సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఎవరండి? పార్థసారథి నాయుడు అని చెప్పేసి అని అంటాం. ఇక్కడే ఈ పార్థసారథి నాయుడు మృతదేహాన్ని బ్రిటిష్ వాళ్ళు చూడనివ్వరు అనమాట. అందుకు మన ఎవరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన చొక్కా చింపి 2 కాల్చుకోండి అని చెప్పేసి వీరత్వాన్ని, ఒక ధైర్యాన్ని చూపించడం జరుగుతుంది. దాంతో వాళ్ళు భయపడి కొద్దిగా వెనక్కి తగ్గి చూసే అవకాశం కూడా కల్పిస్తారనమాట. ఇది ఈ సైమన్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు. ఈ సైమన్ కమిషన్ మరి ఇచ్చిన నివేదికలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి, ఎలాంటి నివేదిక ఇచ్చింది ఏంటి అనేది చూసినట్లయితే 1919 చట్టం ద్వారా రాష్ట్రాలలో ప్రవేశపెట్టే ఈ ద్వంద్వ పాలనని రద్దు చేయాలి అని చెప్పేసి ఈ కమిషన్ చెప్పింది. ద్వంద్వ పాలన. ఓకే, ఏదండి? రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ఎందుకు రద్దు చేయమంటే ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్ అంటే ముఖ్యమైన శాఖలన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, బ్రిటిష్ గవర్నర్ జనరల్ దగ్గర.
ఏదో ప్రజలకి ఇబ్బంది వస్తే వాళ్ళు అడిగే శాఖలన్నీ కూడా మన భారత మంత్రులకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి సైమన్ కమిషన్ సూచించింది. అలాగే మంత్రులు శాసనసభకు బాధ్యత వహించేలా చూడడం అనేది కూడా ఒక ఒకటి పెట్టడం జరిగింది. సమైక్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది కూడా చెప్పారు. సమైక్య తరహా ప్రభుత్వం చూడండి, మొట్టమొదటిసారిగా సమైక్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎక్కడ చెప్పారు అని అంటే సైమన్ కమిషన్ నివేదికలో చెప్పడం జరిగిందనమాట. అలాగే ప్రభుత్వ నిర్వహణలో భారతీయులకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించారు. అలాగే మనకి సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది వీరు నిరాకరించడం జరిగింది. దీనిని కాలానుగుణంగా అంటే వచ్చే కాలంలో విస్తృతం చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అలాగే హైకోర్టుపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణ ఏర్పాటు చేయడం అని చెప్పేసి, అలాగే ఏదైతే రాష్ట్ర శాసన మండలి ఉంటాయో ఆ రాష్ట్ర శాసన మండలిలో సభ్యత్వ సంఖ్యను కూడా పెంచాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అలాగే భాషా ప్రాతిపదిక పైన ఒరిస్సా ఒరిస్సా సింధ్ ప్రాంతాలు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి? ఈ ఒరిస్సా ప్రాంత సంబంధించిన వాళ్ళు సైమన్ కమిషన్కి ఒక సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఏదో నినాదాలు చేయడం కాకుండా ఇక మాకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అని చెప్పి సపోర్ట్ చేయడంతో ఈ ఒరిస్సా అండ్ సింధ్ ప్రాంతాలు అనేవి ఒక ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి భాషా ప్రయుక్త రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం ఏదంటే ఏం చెప్తాం? స్వతంత్రం తర్వాత అంటే మన ఆంధ్రప్రదేశ్ చెప్తాం. స్వతంత్రానికి ముందు ఏర్పడిన రాష్ట్రం అంటే ఒరిస్సా చెప్తాం అనమాట. ఏదండి? ఒరిస్సా. ఓకే, భాషా ప్రాతిపదికపై ఈ ఒరిస్సా సింధ్ రాష్ట్రాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం నెహ్రూ నివేదిక నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.